అక్రమాలపై విచారణకు సెట్. ప్రభుత్వ అసైన్డ్ భూముల హక్కులు కొల్లగొట్టి ధరణి పోర్టల్ వేదికగా జరిగిన భూ అక్రమాలపై 6 అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అవినీతి నిరోధక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ చారు సిన్హా నేతృత్వంలో ఈ కమిటీ నియమించింది. విశ్వసనీయ సమాచారం మేరకు కమిటీలో రెవెన్యూ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పోలీస్ శాఖల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ల స్థానం కల్పించారన్నమాట. లోతైన విచారణ జరగబోతుంది. ధరణి పోర్టల్ను 2020 అక్టోబర్ 29న ప్రవేశపెట్టారు. నవంబర్ 2 నుంచి ఏకకాల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఇతర లావాదేవీలను అమలులోకి తీసుకొచ్చారు. ధరణి నిర్వహణకు ప్రత్యేకంగా ఓ ప్రైవేటు సంస్థ ద్వారా సిబ్బందిని నియమించారు. తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్లకు సంయుక్త సబ్ రిజిస్ట్రార్లుగా అధికారులు కల్పించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ధరణి నుంచి భూభారతి వరకు మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భూముల హక్కులు గుట్టుగా మార్చేశారని ప్రాథమిక విచారణలో ప్రభుత్వం గుర్తించింది. భూ రిజిస్ట్రేషన్ పద్ధతులను పక్కన పెట్టి బ్యాక్డోర్ లావాదేవీలు జరిగినట్లు ప్రభుత్వం ఇప్పటికే గుర్తించి వివిధ విభాగాల అధికారుల బృందాలతో విచారణ చేయించింది. ధరణి పోర్టల్ ఏర్పాటు, టెండరు నిర్వహణ, సంస్థల చేతులు మారిన తీరు, ప్రైవేట్ సిబ్బంది నియామకం తదితరాలలో కూడా పలు ఉల్లంఘనలు జరిగినట్టు గుర్తించింది. హైదరాబాద్లోని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ అక్రమాల్లో పలువురి పాత్ర ఉందని గుర్తించినట్లు సమాచారం. ఇందుకు కారకులైన దళారులు, కీలక వ్యక్తులు పాత్ర వెలికి తీసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. క్రమంలో భూ ఆక్రమణలు, ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిగిలిన వారందరూ కూడా దీనికి సంబంధించి సమావేశం దీనైతే ఏర్పాటు చేశారన్నమాట. సో ఈ విధంగా మొత్తం భూములకు సంబంధించిన నిగ్గైతే తేల్చబోతుంది ఈ కమిటీ మనకి. సో ఇది అప్డేట్.